మార్చి 3వ తేదీ ఏకోజామున విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి వేలాది మంది అంగన్వాడీ మహిళల్ని నిర్బంధంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వేకోజామున తాళ్లు చుట్టి వారి మీద గుడ్డలు కప్పి బలవంతంగా వ్యాన్లలో ఎక్కించడం అనేటువంటి జరిగింది. ఈ రకమైనటువంటి నిర్బంధ కాండని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అంగన్వాడీ న్యాయమైనటువంటి కోరికలు, వారి జీతాలు పెంచుతామని, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించి ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రభుత్వం పొరపాటు, ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కార్మికుల మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తే సహించం. ఎవరి మీదైనా ఇట్లా కార్మిక వర్గం మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని చేయమని చెప్పి అంగన్వాడీలు చేస్తున్న పోరాటం పైన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్బంధాన్ని కేంద్ర కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అంగన్వాడీ నాయకులతో వెంటనే చర్చలు జరిపి వాళ్ళ వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ డిమాండ్ కనుక పరిష్కారం చేయకపోతే అంగన్వాడీ సంఘాలు రాబోయే కాలంలో సమ్మెతో సహా నిర్వహించబోయే అన్ని రకాల పోరాటాలకి కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. అంగన్వాడీలు గతంలో 42 రోజులు సమ్మె చేసినప్పుడు ప్రతి జిల్లాలోనూ సమ్మె టెంట్కి వచ్చి తెలుగుదేశం నాయకులు, ఈరోజు మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మద్దతు తెలిపారు. మీరు భయపడకండి, ఎస్మా ప్రయోగించినా మీరు వెనకడికి వేయకండి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి మీ వేతనాలు పెంచుతుంది, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పన్నారు. ఇవాళ ఓట్లు వేయించుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా నిర్బంధాన్ని ప్రయోగించడం దుర్మార్గమైంది. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల జీతాలు పెంచాలి. ఆ జీతాలు పెంచేదాకా అంగన్వాడీలు నిర్వహించే పోరాటాలన్నిటికీ కూడా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతు తెలుపుతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ఎన్నిసార్లు అయినా కానీ ఈయనకి ఇంకా అనుభవం నుంచి నేర్చుకోవటం లేదు. సో అంగన్వాడీలతో పెట్టుకుంటే కనుక మీ భవిష్యత్తు ఏమవుతుందో ఊహించుకోండి. కాబట్టి ఆ స్థితి తెచ్చుకోకుండా వెంటనే వేతనాలు పెంచాలని కోరుతున్నాం.